అసెంబ్లీలో బరపరీక్షకు ముందు తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే రెబల్ వర్గంతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం, శాసనసభ పక్ష నేత వేలుమణిని కలిశారు. షణ్ముగం, వేలుమణి వర్గంలో 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలున్నారు. వీరు విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తూ ఉదయం ప్రకటన జారీ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ విజయ్ సర్కార్కు సపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు షణ్ముగం వెల్లడించారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గంతో సీఎం విజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అసెంబ్లీలో విజయ్ సంఖ్యాబలం 150కి పెరిగింది. అలాగే దినకరన్ పార్టీ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ కూడా టీవీకే సర్కార్కు జై కొట్టారు. బల పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారని ప్రకటించారు. దీంతో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 151కి చేరింది. కాగా ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటింగ్కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని అభ్యర్థించారు. ఒకవేళ సేతుపతి ఓటు వేయలేకపోయినా 150 మంది ఎమ్మెల్యేల భారీ మద్దతుతో బల పరీక్షను ఈజీగా నెగ్గనున్నారు సీఎం విజయ్.